హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఘోర విషాదం, 75 మంది కన్నుమూత, పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బ్రెజిల్లో భారీ వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు కొట్టుకుపోగా వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. దీంతో గడిచిన 3 రోజుల్లో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 75కు చేరింది. అలాగే ఈ భారీ వరదల వల్ల 88 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారండి. నీటి ఉధృతి తక్కువ కావడంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో ఇళ్లు కొట్టకపోయిన వారినందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తూ ఉన్నారు. కాగా ఈ వరదల కారణంగా ఇప్పటికే 103 మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 1600 మంది ఈ నిరాశ్రయులనైతే పాఠశాలలో, అలాగే జిమ్లలో మరియు ఇతర తాత్కాలిక ఆశ్రయాలలో అయితే ఆశ్రయం అందించారండి. వారందరికీ కూడా తాత్కాలికంగా అయితే. ఇదిలా ఉండగా తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 150 ఏళ్ల క్రితం నాటి రికార్డును బద్దలు కొట్టిందని బ్రెజిల్ వాతావరణ విభాగం వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా, అలాగే సమాచార వ్యవస్థలు, టెలిఫోన్ టవర్లు ఇవన్నీ కూడా స్తంభించిపోయిన నేపథ్యంలో ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడమే కష్టంగా మారిందని అయితే చెబుతోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి సైన్యాన్ని రంగంలోకి అయితే దించిందండి. సో ఈ విధంగా చూసుకోవచ్చు. మనకు బ్రెజిల్లోని రియో గ్రాండ్ సుల్లో అయితే ఈ రాష్ట్రంలో అయితే వరదలు ముంచెత్తాయి. సో ఫలితంగా 78 మందికి పైగా మృత్యువాత పడ్డారు. సో మిగిలిన వారి పరిస్థితి అయితే దారుణంగా ఉంది.